ఏఐ వీడియోస్ చేస్తే యూట్యూబ్ ఛానల్ 100% మానిటైజేషన్ అవుతుంది. కానీ ఈ 5 మిస్టేక్స్ చేస్తే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఈ 5 మిస్టేక్స్ చాలా మంది చేశారు, చేస్తుంటారు. ఇక నుంచి అలా జరగకూడదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ క్లియర్ గా చెప్తాను. ప్రజెంట్ అందరూ ఏఐ వీడియోస్ గురించి మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా, డబ్బులు ఎర్న్ చేయొచ్చా అని. ఎస్, అది నిజమే. ఏఐ వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయొచ్చు, కానీ ఈ 5 మిస్టేక్స్ చేయకూడదు. నెంబర్ 1, మీరు స్క్రిప్ట్ని ఏఐలోనే తీసుకొని వాయిస్ అండ్ వీడియోని ఏఐలోనే క్రియేట్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో వచ్చి అప్లోడ్ చేయకూడదు. నెంబర్ 2, వేరే వాళ్ళ ఏఐ వీడియోస్ని డౌన్లోడ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం. ఇలా చేస్తే రివ్యూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. నెంబర్ 3, రాంగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, చాట్‌జీపీటీలో ఒక స్క్రిప్ట్ తీసుకున్నారు ఏదో ఒక స్టోరీ గురించి, కానీ అది మీరు వీడియోలో క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియోని యూట్యూబ్ మొత్తం చెక్ చేస్తుంది. సో అది రాంగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి దానికి వెంటనే స్ట్రైక్ వేస్తుంది. నెంబర్ 4, ఆడియన్స్ కి వాల్యూ ఇవ్వకుండా ఓన్లీ వ్యూస్ కోసం వీడియోస్ చేయడం. ఇలా చేయకూడదు, ఎందుకంటే ముందు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, ఆడియన్స్ కి మన మీద ట్రస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 5, ప్రతి వీడియోలో సేమ్ ఫార్మేట్ యూస్ చేయడం. టైటిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, టెక్స్ట్ కానీ, ట్రాన్స్టెక్ట్స్ కానీ, టెంప్లెట్స్ కానీ. అంటే ఇంతకు ముందు వీడియోలో ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అప్లోడ్ చేశారో నెక్స్ట్ మళ్ళీ ఇదే వీడియోలో అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే అది సేమ్ అవుతుంది. సో అది కూడా యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుంది. మ్యాక్సిమం ఏఐ వీడియోస్ 100% మానిటైజేషన్ అవుతాయి, ఎందుకంటే స్వయంగా యూట్యూబ్లోనే మనం షార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు టాప్లో ఏఐ సింబల్ కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఏఐ వీడియోస్ క్రియేట్ చేసుకోండి, కానీ డైరెక్ట్గా అన్ని ఏఐలోనే క్రియేట్ చేసి మళ్ళీ డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి. మీరు ఓన్ కంటెంట్ పెట్టండి అని అర్థం. దాంట్లో ఓన్ కంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, టెక్స్ట్ కానీ, లేదంటే ఆటో క్యాప్షన్స్ కానీ, లేదా ఏమైనా ట్రాన్స్లేట్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, ఇలా దాంట్లో ఓన్ కంటెంట్ ఉంటే ఇది హ్యూమన్ రియల్ క్రియేటివిటీ అని యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది. ఏ వీడియోస్ ఎలా వాడాలో తెలిస్తే మీ మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే వాటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేయకపోతే చాలు. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాట్‌జీపీటీలో ఒక స్క్రిప్ట్ తీసుకున్నారు లాంగ్ వీడియోకి, దాన్ని ఏ వీడియోగా క్రియేట్ చేశారు. ఒకటేసారి లాంగ్ వీడియో క్రియేట్ చేయకుండా సీన్ బై సీన్ క్రియేట్ చేసి చిన్న చిన్న క్లిప్ ఎడిట్ చేయండి. దాంట్లో యాడ్ చేయండి టెక్స్ట్ కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, టెంప్లెట్స్ కానీ, అలాగే ట్రాన్సాక్షన్ కానీ, ఆటో క్యాప్షన్స్ కానీ, ఇలా చేస్తే యూట్యూబ్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది ఇది హ్యూమన్ ఓన్ క్రియేటివిటీ, ఇందులో ఓన్ కంటెంట్ ఉంది అని అర్థం చేసుకుంటుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఐ మీకు జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే. మీకు ఏది కావాలంటే దాన్ని హెల్ప్ అడగొచ్చు, కానీ మీ ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ ఓన్ థింగ్స్ అండ్ మీ ఓన్ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కన్ఫామ్ గా రిప్లై ఇస్తా. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.